హలో ఎవ్రీవన్, ఈరోజు మనం 4th మార్చ్ 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి నేర్చుకుందాం. నేను ఇంతకుముందు ఫస్ట్, సెకండ్, థర్డ్ అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ చూడకుంటే వెళ్ళి చూడండి. నేను ఓన్లీ నాకు ఇంపార్టెంట్ అనిపించినవి రాస్తా, ఇందులో అన్నీ రాయను. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి జిఐ ట్యాగ్స్. మనం నిన్న కూడా జిఐ ట్యాగ్స్ గురించి నేర్చుకున్నాం. సో ఈరోజు జిఐ ట్యాగ్ మన హైదరాబాద్కి సంబంధించింది. హైదరాబాద్లో ఉన్న లార్డ్ బజార్ ఉన్నది కదా, లార్డ్ బజార్ గాజులు లేదా లక్క గాజులు అంటారు. ఆ లక్క గాజులకు జిఐ ట్యాగ్ లభించింది. సో ఇది తెలంగాణ నుంచి 17వ ప్రోడక్ట్ అన్నట్టు జిఐ ట్యాగ్ లభించింది. ఈ హైదరాబాద్ నుంచి ఇది సెకండ్ వన్, మరియు మన తెలంగాణ నుండి ఇది 17వ. సో హైదరాబాద్ నుంచి ఫస్ట్ వన్ ఏంటి, హలీం అనేది ఫేమస్ హైదరాబాద్లో. సో ఫస్ట్ హైదరాబాద్ నుంచి హలీం, ఇప్పుడు సెకండ్ వన్ ఏంటి, లక్క గాజులు లేదా లార్డ్ బజార్ గాజులు. నెక్స్ట్ ఈరోజు మన సెకండ్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్ చరిత్ర సృష్టించింది. అండ్ దేనికోసం చరిత్ర సృష్టించింది అంటే మహిళలకు అబార్షన్ చేయించుకోవడం అనేది రాజ్యాంగ హక్కును కలిగించింది. మహిళలకు ఏదైతే ప్రెగ్నెన్సీ ఉంటుందో వాళ్ళు అబార్షన్ చేయించుకోవడం అనేది రాజ్యాంగంలో ఒక హక్కుగా బిల్లును ఆమోదించింది. ఫ్రాన్స్ మన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం మహిళలకు ఈ రాజ్యాంగ హక్కు కల్పించింది. థర్డ్ టాపిక్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ సీఎం ముఖ్యమంత్రి ఎవరు, యోగి ఆదిత్యనాథ్. సో యోగి ఆదిత్యనాథ్ MUVA అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. MUVA అంటే ఏంటో చూద్దాం. M అంటే ముఖ్యమంత్రి, Y అంటే యువ, U అంటే ఉద్యమి, V అంటే వికాస్, A అంటే అభియాన్. సో MUVA అంటే ముఖ్యమంత్రి యువ ఉద్యమ వికాస్ అభియాన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారంటే యువకులు ఎవరైనా ఏమైనా బిజినెస్ చేయాలంటే వాళ్ళకి మనీ ఉండదు కదా. సో ఆయన 5 lakhs లోన్ ఇస్తారన్నట్టు గవర్నమెంట్ నుంచి, అది కూడా ఇంట్రెస్ట్ లేకుండా. సో అలా ఈసారి మొత్తం 1 lakh పర్సన్స్ని పారిశ్రామికవేత్తలుగా మారుస్తానని ఆయన నిర్ణయించుకున్నారు. అందుకే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. పథకం ఏంటి అంటే MUVA. పథకం పేరు ఏంటి అంటే MUVA. ఆ పథకంలో ఏముంది అంటే 5 lakhs లోన్ ఇస్తారు వితౌట్ ఇంట్రెస్ట్, అంటే 0 ఇంట్రెస్ట్తో 5 lakhs లోన్ ఇస్తారు. యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చడం ఈ పథకం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ఈరోజు మన 4th టాపిక్ వచ్చేసి BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఫస్ట్ మహిళా స్నైపర్గా చరిత్ర సృష్టించిన సబ్ ఇన్స్పెక్టర్ సుమన్ కుమారి. మొట్టమొదటిసారిగా సుమన్ కుమారి మహిళా స్నైపర్గా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో చేరింది అన్నట్టు. ఆవిడ హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన పర్సన్. నెక్స్ట్ ఈరోజు మన 5th టాపిక్ వచ్చేసి రూపాయలు 39,125 crores ఆయుధాల ఒప్పందంపై మన భారతదేశం సంతకం చేసింది. దేనికోసం ఈ ఆయుధాలు అంటే సైనిక అవసరాలను తీర్చడం కోసం 5 భారీ ఆయుధాలను కనుగొనాలని మన ఇండియా ఒక కాంట్రాక్ట్ను సైన్ చేసింది. అందులో ఏమేమి ఆయుధాలు ఉన్నాయో చూద్దాం. ఇందులో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, రాడర్లు, ఆయుధ వ్యవస్థలు మరియు MiG-29 యుద్ధ విమానాలకు అవసరమైన ఏరో ఇంజన్లు ఉన్నాయి. దీనికోసం ఇండియా ఎంత మొత్తంలో ఖర్చు చేయనుంది అంటే 39,125 crores ఖర్చు చేయనుంది ఆయుధాల కోసం. ఈ ఆయుధాలు ఏ అవసరాలు తీర్చనుంది అంటే సైనిక అవసరాలు తీర్చనుంది. నెక్స్ట్ మనం 6th టాపిక్ వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారు అంటే E-Trade సర్టిఫికేట్ ఇస్తారన్నట్టు. E-Trade సర్టిఫికేట్ అంటే ఒక స్టాండర్డ్ సర్టిఫికేట్. ఏ ప్రోడక్ట్కి అయితే ఈ సర్టిఫికేట్ ఉంటుందో ఆ ప్రోడక్ట్ని మనం యూస్ చేయొచ్చు అన్నట్టు. మనం ఏదైనా ప్యాకెట్స్ తీసుకున్నప్పుడు దానిపైన అబ్జర్వ్ చేయండి, FSSAI అని రాసి ఉంటుంది, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. E-Trade స్టేషన్ సర్టిఫికేట్ దేశవ్యాప్తంగా మొత్తం 150 రైల్వే స్టేషన్కు ఇచ్చారట. సో ఇది రైల్వే స్టేషన్కి ఎందుకు ఇచ్చారంటే ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళు జర్నీ చేసేటప్పుడు
అక్కడ రైల్వే స్టేషన్లో దొరికే ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ని తింటారు. ఆ ఫుడ్ని వీళ్ళు అబ్జర్వ్ చేసి అది సురక్షితమైనదా, పరిశుభ్రతమైనదా, లేకుంటే ఆహారం పోషకాలలో ఏమైనా లేకుంటే పోషకాహారం ఉందా, అందులో నాణ్యతను బట్టి ఈట్ రైట్ స్టేషన్ అని సర్టిఫికేట్ ఇస్తారన్నట్టు. ఈ ఈట్ రైట్ సర్టిఫికేట్ ఉన్న స్టేషన్స్లో ఫుడ్ క్వాలిటీ బాగుంటుంది అన్నట్టు. సో ఇప్పటివరకు ఎన్ని స్టేషన్కి వచ్చింది ఇది అంటే 150 స్టేషన్కి ఇచ్చింది. ఎవరు ఇచ్చారు అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఈరోజు ఒక ఇండెక్స్ వార్తల్లో నిలిచింది. ఏంటి ఆ ఇండెక్స్ అంటే ఇంటర్నేషనల్ ఐపీ ఇండెక్స్ 2024 అనేది ఇండెక్స్. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు దీన్ని విడుదల చేస్తారు. ఎవ్రీ ఇయర్ విడుదల చేస్తారు. ఇందులో మన ఇండియా పొజిషన్ ఎంత ఉంది అంటే ఇందులో మన ఇండియా పొజిషన్ అనేది 42 ఉంది మరియు స్కోర్ అనేది 38.64. అది టాప్ 5 కంట్రీస్ ఏవి ఉన్నాయో చూసుకుంటే ఫస్ట్ యూఎస్ఏ, సెకండ్ యూకే, థర్డ్ ఫ్రాన్స్, ఫోర్త్ జర్మనీ, ఫిఫ్త్ స్వీడన్. నెక్స్ట్ ఫ్లోరసెంట్ స్ప్రే ఇది ఎందుకు వార్తల్లో వచ్చిందంటే మనం ఏదైనా వస్తువును పట్టుకున్నప్పుడు మన వేలి ముద్రలు పడతాయి. సో ఇది ఫారెన్సిక్ ల్యాబ్లో యూజ్ అవుతుంది అన్నట్టు. సో దేనికోసం యూజ్ అవుతుందంటే వేలి ముద్రలను ఐడెంటిఫై చేయడానికి. ఏదైతే వస్తువులను మనం పట్టుకున్నామో ఆ పట్టుకున్న వస్తువులపైన ఈ ఫ్లోరసెంట్ స్ప్రేని చల్లితే ఏవైతే ఫింగర్ ప్రింట్స్ ఉంటాయో అవి స్పష్టంగా కనిపిస్తాయి అన్నట్టు. దట్టు ఇది హార్మ్ఫుల్ కూడా కాదు మరియు నీటిలో కరిగిపోతుంది కూడా. దీన్ని ఎవరు కనుక్కున్నారు అంటే చైనాలోని షాంఘై నార్మల్ విశ్వవిద్యాలయం మరియు బ్రిటన్లోని బాత్ వర్షికి పరిశోధకులు దీన్ని కనుక్కున్నారు. నెక్స్ట్ మన 9th టాపిక్ వచ్చేసి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు GSI వారు 174వ వ్యవస్థాపక దినోత్సవం మార్చ్ 4న సో వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు మార్చ్ 4, 2024న. నెక్స్ట్ మన 10th టాపిక్ వచ్చేసి జాతీయ భద్రతా దినోత్సవము. దీన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఎవ్రీ ఇయర్ మార్చ్ 4న దీన్ని జరుపుకుంటారు. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి సేఫ్టీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్. నెక్స్ట్ ప్రపంచ వెంకిటి దినోత్సవము 2024. ఇది మార్చ్ 3న జరుపుకుంటారు. ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే చేంజింగ్ మైండ్ సెట్స్, లెట్స్ మేక్ ఇయర్ అండ్ హియరింగ్ కేర్ ఏ రియాలిటీ ఫర్ ఆల్. సో ఇవి ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్.